హలో ఆల్, ఈ వీడియో స్పెషలీగా ఎవరైతే ఆల్రెడీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారో వాళ్ళ కోసం అనేసి ఇది వీడియో తీయడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న పాండమిక్ ఏదైతే మనకి వార్ అవుతుందో, ఈ బికాస్ ఆఫ్ దిస్ వార్ ప్రతి ఒక్కరిది కూడా ఇన్వెస్ట్మెంట్ అన్నది నెగిటివ్లోనే చూపిస్తున్నారు అనమాట. నెగిటివ్లో ఉన్నప్పుడు వీళ్ళంతా కూడా ప్యానిక్ అయిపోతున్నారు. ఇన్వెస్టర్స్ అంతా కూడా ప్యానిక్ అయిపోయి ఏం చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ని ఉంచాలా లేకపోతే తీసేయాలా, ఇంకొక ఫండ్లో స్విచ్ చేయాలా, ఇలాంటివి చాలా వాళ్ళకి డౌట్స్ వస్తున్నాయి అన్నమాట. సో మీకోసం ఒక చిన్న ఎగ్జాంపుల్తోని నేను ఇది కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. మనం అంతా కూడా చిన్నప్పుడు ఎప్పుడైనా కూడా ఒక ఎస్ఏ రాయమని చెప్పినప్పుడు ఎస్ఏ మనం రాస్తే మనకి ఎన్నైతే మిస్టేక్స్ ఉండేవో ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నవి టీచర్ ఏమో సర్కిల్ చేసి ఇంపోజిషన్ అనేసి ఇచ్చేవారు. లేదా మనం రాంగ్ చేసిన సమ్స్ ని మళ్ళీ ఇంపోజిషన్ చేసి 5 times చేయండి, 2 times చేయండి అనేసి మనకి టీచర్స్ చెప్పేవాళ్ళు. ఎందుకు చెప్పేవారు అలాగా? ఎందుకంటే మనం అలాగా చేస్తే మనకి పర్ఫెక్షన్ వస్తుంది అనేసి. సో దాట్ మళ్ళీ మనం నెక్స్ట్ ఎగ్జామ్ కి వెళ్ళినప్పుడు మనం ఎక్స్పెక్టెడ్ కన్నా ఇంకా ఎక్కువ మార్క్స్ వస్తాయి. అందుకోసం అనేసి మనకి చిన్నప్పుడు ఇంపోజిషన్ అన్నది ఇచ్చేవారు, పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా. సేమ్ అదే ఇంపోజిషన్ ఒక ఫైనాన్షియల్ ప్లానర్ గా నేను మీకు ఇవ్వకపోతున్నాను. అది ఏంటంటే, ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే మీరు చేస్తున్నారో వాటి వాల్యూ మీకు తక్కువగా అనిపిస్తున్నది, ఒకవేళ మీది ఇన్వెస్టెడ్ వాల్యూ ఈజ్ లెస్ దెన్ యువర్ కరెంట్ వాల్యూ, అప్పుడు ఏం చేస్తారంటే ఎంత అయితే గ్యాప్ ఉన్నది కదా కరెంట్ వాల్యూకి అండ్ ఇన్వెస్టెడ్ వాల్యూకి, ఎంత అయితే మైనస్ మీకు కనిపిస్తుందో ఆ అమౌంట్ మీ ఫండ్ లోని యాడ్ చేసుకుంటూనే ఉండండి. ఇలాగా మీరు యాడ్ చేస్తూ ఉంటే ఆల్మోస్ట్ మీరు ఒక 20-25 సంవత్సరాల కోసం అనేసి మినిమం మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కదా. ఎందుకంటే మనం గోల్ బేస్డ్, మనకి ఏమైనా గోల్స్ ఉంటేనే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. లెటెస్ట్ సే మనది రిటైర్మెంట్ గోల్ ఉన్నది, సో మనం రిటైర్మెంట్ కోసం అనేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, లేదా మన పిల్లల ఎడ్యుకేషన్ కోసం అనేసి చేస్తాము. సో మినిమం 10 నుంచి 25 సంవత్సరాల కోసం అనేసి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. ఇలాంటి ఈ 10 నుంచి 25 సంవత్సరాల లోపల మన ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ లోనే మనం అనుకోకుండా ఒక 3-4 డిఫరెంట్ పాండమిక్స్ వస్తూ ఉంటాయి. మార్కెట్ ఎప్పుడు కూడా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. ఇలాంటి ఫ్లక్చుయేషన్ టైంలో కూడా ఒకవేళ మనం ఇదే ఎక్సర్సైజ్ ని మనం చేయడం స్టార్ట్ చేసాము అంటే మనకి మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ వస్తాయి. అంటే ఎంతైతే మనం రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో మనకి దానికన్నా ఎక్కువగా వస్తాయి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ విచ్ ఎవ్రీ ఇన్వెస్టర్ హ్యాస్ టు డూ. మళ్ళీ చెప్తున్నా, మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఒకవేళ కరెంట్ వాల్యూ తక్కువగా ఉన్నది ఇన్వెస్టెడ్ వాల్యూ తోని, సో మీరు అందులోని మనీని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే మీకు హయ్యర్ రిటర్న్స్ వస్తూ ఉంటాయి. అంతేకాని మనం ఒక ఫండ్ నుంచి తీసి రెండో ఫండ్ లోకి స్విచ్ చేసేసి ఆ ఫండ్ ఏదో బాగా చేస్తుంది అనేసి మనం అనుకుంటాము, బట్ నో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ అని మనకి డైవర్సిఫై మనం చేస్తాం ఫండ్స్ ని. మనం డైవర్సిఫై చేసినప్పుడు మనకు అనిపిస్తుంది ఈ ఫండ్స్ ఏమో బాగా వర్క్ చేయట్లేదు, వీటి పర్ఫార్మెన్స్ బాగులేదు అనేసి. కానీ బ్యాక్ ఎండ్ లోని ఏదైతే రీసెర్చ్ టీమ్ ఉందో, ఏదైతే మనకి పోర్ట్ఫోలియో మేనేజ్ చేసే ఫండ్ మేనేజర్లు ఉన్నారో, వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ సెక్టర్స్ ని ఇంటర్నల్ గా చేంజ్ చేస్తూ ఉంటారు. అది మనకి తెలియదు. వాళ్ళు ఇంకా ఇన్వెస్టర్స్ కి హై రిటర్న్స్ ఇవ్వాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూతోని వాళ్ళు పోర్ట్ఫోలియోలో చేంజెస్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం వాళ్ళు చేంజ్ చేసే టైంలోని మనం అది రిడెంప్షన్ చేసేసి మనం ఇంకొక ఇన్వెస్ట్మెంట్ లో పెట్టామనుకోండి, ఈ ప్రాసెస్ లోని ఏమైపోతుంది అంటే మనకి రిడెంప్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లోని మనం ఏదైతే కంపౌండింగ్ ఉందో ఆ కంపౌండింగ్ ని మిస్ అయిపోతాము. మనం ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ కోసం అనేసి ప్లాన్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాం కాబట్టి మనం ఏంటంటే కొంత డిసిప్లిన్ అండ్ పేషెన్స్ అన్నది మెయింటైన్ చేయాలి. డిసిప్లిన్ అండ్ పేషెన్స్ ఇస్ ద కీ for your wealth creation. So this is what the best suggestion I wanted to give to all my investors. Please ఇలాగే నా ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి అండ్ నేను చెప్పే ప్రతి టిప్స్ ని కూడా మీరు ఫాలో అవ్వండి. మిమ్మల్ని వెల్దీ అయ్యే కన్నా ఎవ్వడు కూడా స్టాప్ చేయలేదు. No one can stop you to become wealthy. Thank you so much. Your Rajeshwari Vatlamani, financial planner.